అందరికీ నమస్కారం. వెన్నెల్లో చందమామ కథలకు స్వాగతం. ఈరోజు కథ చదువు మాత్రలు. పూర్వకాలంలో ఒక గ్రామంలో ఒక పంతులు ఉండేవాడు. ఆయన చిన్నతనంలో నేర్చుకున్నది కొద్దిపాటి చదువు మాత్రమే. తాను పెద్ద చదువులు చదివినవాడినని చెప్పటానికి ఆయన దగ్గర చాలా గ్రంథాలుండేవి. అందులో ఏమున్నది పంతులకే సరిగ్గా తెలియదు. కొన్నింటిని మాత్రం పంతులు పిల్లలకు చెప్పేవాడు. పంతులకే అర్థం కాని ఆ పుస్తకాలు పిల్లలకు అస్సలు అర్థమయ్యేవి కావు. అయినా ప్రపంచానికి ఆయన గొప్ప గురువు అనే భ్రమ ఉండేది. అలా భ్రమ కలిగేటట్టు మాటలు చెప్పటం పంతులకు తెలుసును. ఆ కారణం చేత చాలామంది విద్యార్థులు ఆయన వద్ద చదువుకుంటూ డబ్బు ముట్ట చెప్తూ ఉండేవారు. ఈ పంతుల వద్దకు రాముడు అనే కుర్రవాడు చదువుకోవటానికి వచ్చాడు. వాడు కుశాగ్ర బుద్ధి. రోకంటి పాటగా తాను చిన్నతనంలో చదువుకున్నదంతా పిల్లల చేత ఏకరువు పెట్టించటం తప్ప గురువుకు ఏమీ రాదని తెలుసుకునేటందుకు రాముడికి ఎంతో కాలం పట్టలేదు. తాను పిల్లల చేత వల్లె వేయించే పుస్తకాలలో కూడా ఏమున్నదో పంతులు ఎరుగడు. కుశాగ్ర బుద్ధి కావటం చేత రాముడు ఆ పుస్తకాల నుంచి పంతులు చెప్పనివి విషయాలు అనేకం గ్రహించగలిగాడు. అందువల్ల వాడి విద్యాదాహం మరింత అయ్యింది. కానీ అది తీరాలంటే తాను ఏ కాశీ కన్నా వెళ్ళి గొప్ప పండితుల వద్ద శిష్యరికం చెయ్యాలి. అయితే అందుకు డబ్బు కావాలి. రాముడు పేదవాడు. కనీసం గురువుగారి వద్ద అటక మీద ఉన్న గ్రంథాలను తనను చదువుకోనిచ్చినా కొంత ఉపయోగంగా ఉండును. కానీ పంతులు వాటిని ఎవ్వరికీ ఇయ్యడు. అవి చెదలు పట్టిపోవలసిందే. అప్పటికీ రాముడు పంతులకు తెలియకుండా కొన్ని రహస్యంగా చదివాడు. అందువల్ల కూడా వాడి విద్యాదాహం మరింత అయ్యింది. తన సమస్య ఎలా పరిష్కారమవుతుందా అని రాముడు మదనపడుతుంటే పంతులు మరొక సమస్యతో మదనపడసాగాడు. తాను చెప్పిన దానికన్నా రాముడు ఎక్కువ గ్రహిస్తున్నాడని ఆయనకు క్రమంగా తెలియవచ్చింది. అందరి పిల్లల్లాగే వాడు కూడా తాను చెప్పినదంతా వల్లవేస్తున్నాడు. కానీ తనకు గాని పిల్లలకు గాని అర్థం కాని విషయాలెన్నింటినో రాముడు గ్రహిస్తున్నాడు. ఇది చూసి పంతులకు కంపరం పుట్టింది. ఇందులో ఏదో రహస్యం ఉండాలి. రాముడు ఎక్కడెక్కడికి పోతాడో ఏమేమి చేస్తాడో ఆరా తీయమని ఆయన తన మిగతా శిష్యులతో రహస్యంగా చెప్పాడు. వాళ్ళు అలాగే చేశారు. ఆట విడుపు కాలంలో రాముడు సమీపంలోనే ఉన్న అడవిలోకి వెళ్ళి తాను చదువుకున్నదంతా వల్లెవేస్తూ చెట్ల కింద తిరిగేవాడు. మధ్యాహ్నం వేళ ఏ చెట్టు కిందనో కూర్చుని జొన్న రొట్టె తినేవాడు. దూరం నుంచి గమనించిన మిగతా శిష్యులు రాముడు అడవిలో చెట్ల కింద తిరుగుతూ ఏవో మంత్రాలు చదువుతాడని, మిట్ట మధ్యాహ్నం వేళ మూట కట్టి తెచ్చుకున్న మందులేవో మింగుతాడని గురువుగారితో చెప్పారు. పరమ మూఢుడైన పంతులు అందుకే వాడికి అన్ని తెలివితేటలు వచ్చాయి. వాడి రహస్యం ఏదో నేను తెలుసుకుంటాను అనుకున్నాడు. చీకటి పడే వేళకు రాముడు ఇంటికి రాగానే పంతులు వాణ్ణి గుంజకు కట్టేసి, నీకేవో మంత్రాలు వచ్చు, నీ దగ్గర ఏవో మందు మాత్రలున్నాయి. వాటి సహాయంతో నువ్వు నేను చెప్పిన దానికన్నా ఎక్కువ చదువుకుంటున్నావు. ఆ మంత్రాల రహస్యము, మందు మాత్రలు నాకు ఇచ్చావంటే నేను ఇంకా బాగా చదువు చెప్పి లోకోపకారం చెయ్యగలుగుతాను అన్నాడు. రాముడు బిత్తరపోయి తనకు మంత్రాలేవీ రావని, తన వద్ద మందు మాత్రలేవీ లేవని నిజం చెప్పాడు. కానీ పంతులు పట్టరాని ఆగ్రహంతో, నాతో అబద్ధాలాడతావా? నువ్వు అడవిలో పచార్లు చేస్తూ మంత్రాలు చదవటము, కోనేటి ఒడ్డున మిట్ట మధ్యాహ్నం వేళ కూర్చొని చదువు మాత్రలు మింగటము నాకు తెలియదనుకున్నావా? ఆ రహస్యాలు నాకు చెప్పకపోయావో నిన్ను నరికి నక్కలకు వేసేస్తాను అని అరిచాడు. పంతులు తాను అనుకున్న దానికన్నా పెద్ద శుంఠ అని రాముడికి తెలిసిపోయింది. పంతులను మోసగించి తన విద్యాదాహం తీర్చుకునేటందుకు వాటికి మంచి ఉపాయం తట్టింది. వాడు పంతులతో, అయ్యా, మీరు నా రహస్యం చాలా తెలివిగా కనిపెట్టారు. ఇక దాచి లాభం లేదు. నాకు మంత్రాలు వచ్చిన మాట నిజమే. కానీ అవి చదువు మాత్రలు తయారు చేయటానికి మాత్రమే పనికి వస్తాయి. వాటిని నేను ఎవ్వరికీ చెప్పరాదు. చెబితే తల పగిలి చచ్చిపోతాను. కానీ చదువు మాత్రలు చేసి ఎవరికైనా నేను ఇయ్యవచ్చు. కొత్తవి తయారు చేయవలసి ఉంటుంది అన్నాడు. వెంటనే తయారు చెయ్యి అన్నాడు పంతులు. అందుకు కనీసం 1 వారం పడుతుంది. 4 కాసుల బంగారం 3 రోజుల పాటు పుటం పెడుతూ మంత్రాలు చదవాలి.
తర్వాత మనం చదవదలుచుకున్న గ్రంథాలన్నింటినీ భస్మం చేసి ఆ భస్మాన్ని బంగారంతో కలిపి మాత్రలు కట్టాలి. ఆ మాత్రలు మింగితే ఆ పుస్తకాలలో ఉన్నదంతా మన మెదడుకు పట్టిపోతుంది అన్నాడు రాముడు. దానికేం భాగ్యం, 4 కాసుల బంగారం నేనిస్తాను. అటక మీద ఉద్గ్రంథాలు చాలా ఉన్నాయి. వాటన్నింటినీ ఉపయోగించి చదువు మాత్రలు కట్టు అన్నాడు పంతులు. రాముడు పుస్తకాలన్నీ తీసుకొని బంగారం రొంటిన దోపుకొని అడవిలోకి వెళ్ళాడు. గురువుగారు మిగతా శిష్యులు వాడి వెంట వెళ్ళారు. వాళ్ళ సహాయంతో రాముడు బంగారాన్ని వాళ్ళు చూస్తూ ఉండగానే గోతిలో పెట్టి పుటం చేయటం ఆరంభించాడు. వాడు బంగారం పుటం అయినదాకా అక్కడి నుంచి కదలకూడదని నిద్రాహారాలు మాని నిప్పు ఆరిపోకుండా చూస్తూ మంత్రాలు చదవాలని అన్నాడు. అందుచేత చీకటి పడేవేళ అందరూ వెళ్ళిపోయారు. వాళ్ళు వెళ్ళగానే రాముడు నిప్పు ఆర్పి బంగారు కాసులు పైకి తీసి రొంటిన పెట్టుకుని పుస్తకాల కట్ట నెత్తిమీద పెట్టుకుని కాశీ మార్గం పట్టి వెళ్ళిపోయాడు. కథ సమాప్తం. కథ మీకు నచ్చిందనుకుంటాను. నచ్చినట్టయితే లైక్ చేసి షేర్ చేసి మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుంటారని ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ.